స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చెప్పండి, నిజంగా ఆయన ప్రేమించకపోతే మనం ఇలాగా కొన్నిసార్లు ఎందుకో మనం దేనికి పనికిరామండి. ఎందుకు పనికిరాం? కానీ దేవుడు నిన్నే కోరుకున్నాడు. ఆమె చెప్పండి, నిన్నే కోరుకున్నాడు. గత 3 సంవత్సరాలు బట్టి కొన్నిసార్లు నేను అనుకుంటాను, నాకు కూడా ఒక బలహీనత మీకు తెలిసిందే. మా రాజేష్ మొన్న జ్యోతి అంటాడు, నేను అడిగాను, దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా లేదా? ఈ తిమ్మిరి ఇప్పటికీ ఈ బొట్టన వేళ్ళు, ఈ చిటికిన ఇక్కడ, ఈ 2 వేళ్ళు నేను చెప్పుకోను, కానీ కొన్నిసార్లు విపరీతమైన ఈ దవడ, ఈ చెంప, నేను అనుకుంటాను, ప్రభువా ఇది నీ అనుమతి ఏమో. స్తోత్ర. ఆయన అనుమతి అయితే కొన్ని ఉంటాయి, కానీ మనం భయపడద్దు. ఎందుకంటే ఆ అనుమతించిన దేవుడే వాటికి అధికారం లేకుండా నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. మనల్ని దేవుడు తన చేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన నిన్ను ఊరికనే వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోడు. ఎందుకో తెలుసా? ఎందుకో గొప్ప మనలో లేదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. 2021 కదా, 21నా 2022 నా బలహీనత. జనవరి సరిగ్గా 8వ తారీఖున పని చేయని అవయవాలు అనుకున్నాం, కానీ దేవుడు పని చేయకుండా ఆపలేదు, కానీ కొంచెం బలహీనత ఉన్న పని చేసేటట్లుగా నడుపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం ఏదో విపద్రవంలో పడిపోయామని. భయపడద్దు. జయరాజు గారు కానీ, దేవి కానీ, అలాగే ఇప్పుడు సహోదరి లక్ష్మి సాక్ష్యం ఇచ్చింది, ఇంకా కొంతమంది సహోదరులు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు అనుమతితో వచ్చాయి కనుక వాటిని బట్టి నువ్వు కలవరపడొద్దు. ఆయన నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిటికి దేవుడు అనుమతి ఉంటుందండి. వీటికి కొన్నిటికి ఎవరు అనుమతి ఉంటుంది? కొన్నిటికి అపవాది తీసుకుని వస్తే కొన్ని దేవుడే అనుమతిస్తాడట. ఎందుకంటే నేను ఇందాక ఉదయం జపనియా శాస్త్రి గారి మాట బట్టి వింటున్నాను. జపనియా శాస్త్రి గారి మాట వింటున్నాను. ఆయనకి దాదాపు 20 ఏళ్ళు అయిందండి షుగర్ వచ్చి. ఎన్ని సంవత్సరాలు? జపనియా శాస్త్రి మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఆయన మాటలు వస్తుంటాయి. ఆయన అంటాడు, రాత్రింబగళ్ళు ఉపవాసాలు చేశాను, విరామం లేకుండా దేవుని పని చేస్తున్నాను. నాతో ఎవరో లేరు, కానీ 20 ఏళ్ళ బట్టి నాతో నడుస్తుంది షుగర్ అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఎవరు నడుస్తున్నారట? నాతో పరిచర్యకు వచ్చిన వాళ్ళు, కొంతమంది సేవకు వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు సేవకి వెళ్ళిపోతున్నారు. సంఘములో కొంతమంది ఉంటున్నారు, వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. 20 ఏళ్ళు అయ్యింది ఏమొచ్చి? షుగర్ వచ్చి. ఎన్ని ఉపవాసాలు చేశానో, ఎన్ని రాత్రులు విరామము లేకుండా పరిచర్య చేసి ఒక 7 ఏళ్ళట ఏ ట్యాబ్లెట్ వేయకుండా దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాడంట. కానీ ఆ తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్తే శరీరంలో చాలా అలసటగా ఉంది, చాలా ఒళ్ళంతా పీకులుగా ఉంది,
నీరసించిపోతున్నాను. ఒకసారి అపోలో ఇప్పుడు ఆ బాడీ చెకప్ పూర్తిగా చేస్తే ఆయనతో అన్నారు డాక్టర్లు, మీ శరీరంలో 65% పనిచేసే బాడీగా ఉంది, ఇప్పటికే 35% ఏమైపోయింది, డ్యామేజ్. ఆర్గన్స్ ఒకటి ఏమైపోయాయి, డ్యామేజ్ అయిపోయాయి. ఆయన అంటాడు కదా, నా దేవుడు అనుమతి ఇచ్చాడు, అయినా దేవుడు నన్ను నడుపుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. సేవకుడా, సహోదరి, ఒకవేళ నీకు బలహీనత వచ్చిందని కృంగిపోకు. ఎందుకో తెలుసా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ బలహీనత కూడా నీకు ఒక సాక్షిగా మారడానికే. స్తోత్రం. ఆ బలహీనత కూడా ఒక సాక్ష్యం ఇవ్వాలి. కొన్నిసార్లు అందరూ అనుకోవచ్చు, ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, యేసు ప్రభు అంటే అన్నీ ఇస్తాడని అనుకుంటే కొన్నిసార్లు కష్టమనే సాక్ష్యం వచ్చినప్పుడు నీ నోట నుండి ఈ శ్రమ కూడా నాతో ఉండడం మేలని చెప్పాలి. చెప్పగలమా? హలో, చెప్పగలే ధైర్యం ఉందా? ఉంటే ప్రభు అంటాడు, నా కుమారుడా, ఇంకా నేను నిన్ను వాడుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు మనల్ని ఎంతగానో ఏం చేస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడో. ఈరోజు మట్టలాదివారం ఇశ్రాయేలు యొక్క యెరూషలేము పురవీధులలో పస్కా పండుగ ఇక 6 రోజులు ఉంది. అప్పటికి ఎన్ని రోజులు? పస్కా పండుగ 6 రోజులు ఉంది. ఈ పస్కా పండుగకి అప్పటికే మాట్లాడుకుంటున్నారట పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, మత పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ రోజే పట్టుకుని, ఆ రోజే అవకాశం వచ్చింది, వాడిని పట్టుకుని కొట్టి చట్టం ముందు నిలబెట్టి లేని కుట్రలు పని ఆ రోజే మన కళ్ళ ముందు వాడిని లేకుండా చేద్దాం అనుకుంటే మీరు నా మాట విన్నారా అని మాట్లాడుకుంటున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఆయనకు విరోధముగా ఎంతోమంది లేచిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే మరికొందరు అంటారు, పస్కా పండుగ వస్తుంది కదా, రాకుండగా మా ఆయన ఎత్తాడా అంటున్న మాటలు యోహాను సువార్తలో మీరు చూడగలుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో మీరు చూస్తే 11వ అధ్యాయం 56వ వచనం చూడండి. వారిని యేసుని వెతుకుతూ దేవాలయములో నిలబడి, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులు, పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొని గలుగుటకు తమకు తెలియచేయవలని ఆజ్ఞాపించియుండిరి అని ఉంది. హల్లెలూయా. ఎవరిని పట్టుకోవాలని? ఎవరిని? ఆల్రెడీ అప్పటికే. ఎందుకంటే మతకాంక్ష, రాజ్యకాంక్ష కలిగిన వాళ్ళు, పదవీకాంక్ష కలిగిన వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే యేసు కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడానికి వచ్చాడు, యేసు మా రాజరికాన్ని లాగేసుకోవడానికి వచ్చాడు. యేసుతో ప్రజలందరూ వెళ్ళిపోతుంటే రేపొద్దున ప్రజా రాజ్యములో ఇక మేము చేసే ఏకచక్రాధిపతి పాలన తొలగిపోయి ప్రజాస్వామ్యం ఏర్పడి మనుషుల చేత రాజులను ఏలుకునే దినాలు వస్తాయేమో. మనుషుల చేత రాజులను కోరుకునేటట్లుగా మనుషులే రాజులను కోరుకున్నట్లయితే మన అధికారం పోతుంది, మన ఆధిపత్యము పోతుంది అని పదవీకాంక్షతో ఆనాటి యూదులు, ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి మత పెద్దలు, ఆనాడు ఉన్న ఆ గుంపంతా కూడా, రాజకీయ గుంపంతా కూడా యేసు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అతన్ని బంధిందామా, ఎప్పుడు అతన్ని సంహరిందామా అని ఎదురు చూస్తున్న దినాలు అవి. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, పస్కా ఎప్పుడు? పస్కా ఎన్ని రోజులు ఉంది? అప్పటికి ఎన్ని రోజులు? 6 రోజులు ఉంది.
పస్కా 6 రోజులు ఉంది. యేసుప్రభు వారికి తెలుసు ఆయన ఇంకా తాను భూమి మీదకి ఎందుకు వచ్చాడో అది నెరవేర్చబడుతున్న దినాల దగ్గరికి వస్తున్నాయి. ఆయన ఉద్దేశము మనుషులకు తెలియదు. ఆయన ఉద్దేశం ఆనాటి మత పెద్దలకు తెలియదు. ఆయన ఉద్దేశం అక్కడున్న పరిపాలన చేసే రాజకీయ నాయకులకు తెలియదు. కానీ ఆయన అందుకంటాడు, నా రాజ్యం వేరు. చెప్పండి, మీ రాజ్యము వేరు. యేసయ్య రాజ్యము భూమి మీద ఈ మనుషులు పాలించే రాజ్యము కాదు. ఆయన స్థాపించే రాజ్యము ప్రేమ రాజ్యం. స్తోత్రం చెప్పండి. ఆయన స్థాపించే రాజ్యములో నీతి నివసించాది, పరిశుద్ధతే నివసించది. అందుకే అంటాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. బరబ్బా ఒక దినాన్ని ఒక నరహంతకుడు, ఎవరతడు? బరబ్బా ఒక బందిపోటు దొంగ, ఒక బందిపోటు నరహంతకుడైన ఈ బరబ్బా యేసయ్యతో అంటాడు, నీవు నాతో చేయగలుపు. ఎవరితోని నీవు నాతో చేయగలిపావా? నీ చుట్టూ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇంతమంది ప్రజలు నిన్ను వెంబడిస్తున్నారు కనుక నీవు నాతో చేయగలిగితే ఆ తర్వాత పని నేను జరిగిస్తాను. మన ఇద్దరం కలిసి ఒక రాజ్యాన్ని కట్టి నువ్వే రాజుగా ఉంది కానీ, నువ్వే పాలకుడిగా ఉంది కానీ అని బరబ్బా అనే ఒక గజ్జి దొంగ మాట్లాడుతూ ఉంటే యేసయ్య అంటాడు కదా, బరబ్బా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నిజమే. యేసయ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మానవులను అపవాది చెరలో ఉండి, సాతాను బంధకాలలో ఉండి, పాప కట్లతో ఉండి, పాపం అనే భయంకరమైన బంధకాలలో ఉన్న ఈ ప్రజలైన వారందరినీ కూడా పాప ప్రక్షాళన చేసి, వారిని నీతిమంతులుగా చేసి, వారి మీద ప్రతి నేరారోపణ కొట్టివేసి, వారి మీద ఉన్న ప్రతి విధమైన పాపపు శిక్షను తొలగించి ఒక పరిశుద్ధమైన రాజ్యంలో వారిని చేర్చాలని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలు వినండి. హల్లెలూయా. మాట్లాడకూడదు, వినండి. ప్రియమైన సహోదరులారా, యేసయ్యను వారు వెతుకుతూ ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడని వెతుకుతూ ఉన్న పరిస్థితుల మధ్యలో యేసయ్య దాక్కోవడానికి రాలేదు. వారి మధ్యకు బాహటముగా ఆయన యెరూషలేముకు రావడం జరుగుతుంది. దేనికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? ఆయన వచ్చిన ఉద్దేశము ఇదిగో ఇంకొక 6 రోజుల్లో ఏం చేయబోతుంది? నెరవేర్చబడబోతుంది. ఇక 6 రోజుల్లో నెరవేర్చబడబోతున్న ఈ 6 రోజుల వ్యవధిలో ఆ మాటలు తెలుసుకుంటే, ఆ మాటలను ధ్యానిస్తూ ఉంటే, ఆ మాటలను తలపోసుకు ఉంటే పనికిరాని వ్యక్తిని విలువైన వ్యక్తిగా చేయడానికి ఆయన ప్రేమను చూపెడుతూ ఉన్నాడు. పనికిరాని నిన్ను నన్ను ఆయన గుర్తింపు లేని మనలను ఆయన ఎంతగా కోరుకుంటున్నాడో లేఖనముల్లో మనకు కనబడుతూ ఉంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన తల్లులారా, వాక్యంలో మీరు కొంచెం చూడగలిగితే, వాక్యంలో మీరు చూడగలిగితే మీకు కనబడుతున్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు 14వ వాక్యంలో కనబడుతుంది. యోహాను సువార్త 12:14 చదవండి. సియోను కుమారి భయపడకు, ఇదిగో ఈ రాజు నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కొనుగొని దాని మీద కూర్చుండెను. ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ
యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడినట్లు వారు ఆయనకు వాటిని చేసిరనియో జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వర్లారా, యేసు ఎందుకు ఇప్పుడు యెరూషలేము పురవీధులలో జనులు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని ఎందుకు గాన ప్రతిగానాలు చేస్తున్నారో తెలుసా? ఆయన యెరూషలేము పురవీధుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు ఎప్పుడు కోరుకోలేని ఒక బలహీనమైన భారవాక్యమైన ఒక అన్ని జంతువులలోనూ నిషేధించబడి చులకన చేయ మాట్లాడే జంతువు ఏదో తెలుసా? చెప్పండి, చెప్పండి గట్టిగా. అన్ని జంతువులలోనూ అన్నిటినీ చూసి గంభీరముగా చెబుతాము, కానీ గాడిదని చూసేసరికి విలువలేని ఏమైంది? చాలా చులకన కదా. ఏది? చాలా అసహ్యముగా చూస్తాం కదా, హేళనగా మాట్లాడుకుంటాం కదా. కానీ యేసయ్య ఆ పనికిరాని, విడవబడిన దానిని, ఎన్నిక లేని దానిని, విలువ లేని దానినైనా ఆ గాడిదనే ఆయన విప్పి కోరుకున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఈరోజు చెప్తున్నాను, ఆ విలువ లేని వారు ఒకవేళ బహుశా నీవు నేను కూడా కావచ్చు, కానీ ఆయన మనల్ని విలువైన వారిగా చూస్తున్నాడు. చెప్పండి గట్టిగా. ఆయన ఎంత విలువగా చూస్తున్నాడు. ఒక తల్లి అప్పటికే దాదాపు ఒక 25 ఏళ్ళు వచ్చేసాయి అబ్బాయికి. 25 ఏళ్ళు. ఆ తల్లికి కూడా చాలా కొంచెం వయసు, వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ వృద్ధాప్య పరిస్థితుల్లో ఒక మీడియా వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళారమ్మా, నీ కొడుకు ఎంత వయసు ఉంటుందంటే, ఉంటుందమ్మా దగ్గర 28, 30కి దగ్గరకు వచ్చేస్తుంది. మరి ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు ఈ బిడ్డకి ఇంకా సాకిరీ చేస్తున్నావు కదా, నీ వయసు కూడా దగ్గర దగ్గర అయిపోతుంది, నీ వయసు కూడా దగ్గర పడుతుంది. పోనీ ఈ అబ్బాయిని ఏదైనా ఒక అనాథాశ్రమంలో ఏం చేయొచ్చు? అనాథాశ్రమంలో జాయిన్ చేయొచ్చు కదా. ఎందుకు అనాథాశ్రమం అంటున్నానంటే, ఆ కుర్రోడికి కాళ్ళు చేతులు ఏవి పని చేయవు. ఏం పని చేయవు? కాళ్ళు చేతులు పని చేయవు. మీ బ్రెయిన్ కూడా ఎదగలేదు. అన్నీ ఎవరు చేయాలి? పనంతా ఎవరు చేయాలి? తల్లే చేయాలి. ఆ పనంతా తల్లే చేస్తుంది. మొహం కడిగింది మొదలుకొని, బాత్రూమ్ క్లీన్ చేసేది మొదలుకొని, స్నానం చేయించి బట్టలు వేసి ఆ బిడ్డకు పొద్దునుంచి సాయంకాలం దాకా ఇక ఆ బిడ్డతోనే నలిగిపోయి ఆవిడికి కూడా ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేసాయి చెప్పండి. ఆ ఇంటర్వ్యూ చేసే ఆ మీడియా వాళ్ళు వెళ్తే ఆ తల్లి ఏమంటుంది తెలుసా? ఆ బిడ్డ లేకపోతే నేను బతకలేనమ్మా. ఏమంటుంది చెప్పండి? ఆ బిడ్డ లేకపోతే నేను బ్రతకలేను. అమ్మా, నీ వయసు అయిపోయింది కదా, ఇప్పటికే నీవు కూడా శక్తి కోల్పోయే కదా, ఏదో ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేసేద్దాం అని అంటే ఆమె అంటుంది కదా, నా ప్రాణం ఉన్నంతకాలము నేను వాడిని విడిచిపెట్టను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లే తన బిడ్డను అంత అంగవైకల్యంలో అన్ని రకాలుగా ప్రేమించి ఆఖరికి తన వయసు అయిపోతున్నా నేను ఆ బిడ్డ లేకపోతే బ్రతకలేనంటే, యేసయ్య నువ్వు లేకపోతే బ్రతకలేడు. అందుకే నీ కోసం వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి.
అందుకే ఆయన నీ కోసం పరము నుండి భూమికి దిగి వచ్చేస్తాడు. అందుకే ఆయన నీ కోసం మన మీద పడవలసిన ఆ శిక్షను ఆయన మీద మోపుకొని మన కోసం వెతుక్కుంటూ వచ్చి గాడిదలా కట్టబడిన బంధకాలలో, మాలిన్యములో, పాపపు రోతలో ఉన్న మనిషిని విడిపించడానికి, తిరిగి ఆయన ఘనతనివ్వడానికి కట్టబడిన గాడిదని వినిపించాడు. దేనికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు ఆలోచన చెయ్యండి, ఇక్కడున్న వాళ్ళందరూ మంచోళ్ళేనా? మంచోళ్ళవేనా? చెప్పింది చెల్లి చెప్పింది, నా ఎంత కోపం ఎవరికి ఉండదండి అంటుంది ఇంట్లోని. నిజమే, ఏముండదు? నా ఎంత కోపం ఎవరికి ఉండదు. మా అమ్మమ్మ కోపం లేదు, ఇప్పుడు ఆమెలో ఇది కనబడుతుంది. నేనే కోపిస్తుందాన్ని అంటే నా మీద ఇప్పుడు డబుల్ అయిపోయినట్టుగా ఉంది. నా ఎంత కోపం ఎవరికని అంటే నిన్ను కోపిస్తురాలైనా నిన్నే ఆయన ప్రేమిస్తున్నాడు. దీనికి స్తోత్రం. మంచోళ్ళని కాదండి ఆయన కోరుకున్నది. మనలో ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి బలహీనతలు ఉన్నాయి. మనలో ఒక్కొక్కటి కదిపితే చాలు మనకు తెలుసు మనం ఎంత లోపము కలిగి ఉన్నామో. పైకి ఇలా కనబడుతున్నాం కానీ, పైకి పూసల్లా కనబడుతున్నాం కానీ నా బలహీనతలు నాకే తెలుసు. అవునా? చెప్పాలి, ఎవరి బలహీనతలు? కానీ ఇన్ని బలహీనతలు కలిగి ఉన్న ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, నిజమే కదా. నేను పైకి తెల్లగా బట్టలు వేసుకుని కనబడచ్చు మీకు, నా బలహీనతలు నాకే తెలుసు, ఆ దేవునికే తెలుసు. అయినా కుమారుడా నేను నిన్ను కోరుకున్నాను. స్తోత్రం. అమ్మా, దేవుడి మిమ్మలను కోరుకున్నాడు. నువ్వు కోపిస్తేవైనా, లేకపోతే ఇతరులను ద్వేషించే వ్యక్తివైనా, దొంగవైనా, దూషకుడివైనా, ఎదుటి వారికి మంచి చేయడానికి ఇష్టపడలేని క్రూరత్వం నీలో ఉన్నా, ఎందుకు సమాజంలో నీకంటూ ఒక మంచి పేరు లేని వ్యక్తిగా ఉన్నా, యేసయ్య నీ కోసమే వచ్చాడు. దీనికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నిన్ను ఏం చేయాలని ఊరేగించాలని. దీనికి స్తోత్రం. లేసన్న గారు ఒక పాటలో ఉంటారు, ఆయన మమ్మలను విజయోత్సవముతో ఎన్ని సంవత్సరాలు కూడా ఆయన మనల్ని భరించి నడిపిస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మనలో మంచి లేకపోయినా మన మంచిని బట్టి కాదు, ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా. ఆమేన్. గాడిదలు ఏ మంచి లక్షణాలు ఉన్నాయండి? అదేమన్నా అంబారి ఏనుగా? ఏమండి, ఏనుగు ఉంది ఎక్కాలంటేని. రాజులు ఎక్కడానికి ఉపయోగిస్తారు దేనిని? గజరాజుని, ఏనుగుని రాజులు ఎక్కడానికి ఉపయోగిస్తారు. గుర్రములు ఉన్నాయి, రాజులు ఎక్కడానికి ఉపయోగిస్తారు. ఇంకా చాలా ఒకవేళ ఉన్నతమైనవి ఉండొచ్చు, కానీ యేసయ్య వాటన్నిటి విలువను పక్కన పెట్టి విలువ లేని నిన్ను నన్ను విలువివ్వడానికి ఈరోజు యెరూషలేము పురవీధులకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వాక్యంలో కనబడుతుంది కదా, యేసు లాజరు కూడా ఆయనతో ఉంటే లాజరును కూడా చంపాలనుకుంటున్నారట. హల్లెలూయా. ఎవరిని? పోయిన వారం గుర్తు చేశాను. యేసు లాజరుని ఏం చేశాడు? సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత లాజరు ఎక్కడ కనబడుతున్నాడని చెప్పాను. యేసు ఎక్కడుంటే అక్కడ కనబడుతున్నాడు, సజీవ సాక్షిగా కనబడుతున్నాడు. ఇప్పుడు అందులో ఉన్న ఆ యొక్క పరిసయ్యులకు ఇప్పుడు యేసు అక్కడే సమస్య కాదు, ఇప్పుడు లాజరు కూడా ఏమయ్యాడు? వాక్యంలో మీరు చూడండి, 10వ వాక్యం చదవండి, 12వ అధ్యాయంలో. అతనిని బట్టి యూదులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. హల్లెలూయా. అంటే యేసుకి ఘనత రావడం, యేసు మహిమపరచబడడం, యేసు కొనియాడబడడం ఎవరికి నచ్చట్లేదు? అక్కడున్న
పరిసయ్యులకు రాజకీయ ఈ భూ సంబంధమైన వాళ్ళకి నచ్చటం లేదు. కానీ యేసయ్య భూ సంబంధమైన వాటిని స్వాధీనపరచుకోవడానికి కాదు, భూ సంబంధంలో ఏది స్వాధీనపరచుకోలేని మనుషులను పర సంబంధమైన వాటిని స్వాధీనపరచుకోవడానికి. దేనికి స్తోత్రం. చూడండి, గాడిద యొక్క ఈనదశ ఎంత అంటే, వాక్యంలో మనం చూస్తే వాక్యంలో ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు. ఇప్పుడు టైం చాలదు, కానీ తర్వాత ఇంటికి వెళ్ళాక చూడండి. జకరియా ప్రవచించిన ప్రవచనంలో 9వ అధ్యాయము 9వ వాక్యంలో కనబడుతుంది. ఏమనంటే, ఎదుగో ఇక్కడ రాయబడిన సియోను కుమారి భయపడకుము అనే మాట ఎవరు వాడారు? జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వాక్యంలో, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, నీ రాజు నీతిపరుడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. దేనికి స్తోత్రం. ఇది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను నెరవేర్చడానికి దేవుడు తన యొక్క దాసుల నోట ఎప్పుడైతే ఏ కాలములో ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు కోసము యేసయ్య ఈ లోకానికి వచ్చి తాను ఇప్పుడు అదిగో తాను మరణానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజల యెరూషలేము పురవీధులలో ఆయన ఘనమైన వాడిగా ఊరేగించబడుతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. పనికిరాని గాడిదని బ్రతికించడానికట గొర్రె పిల్ల బలైపోయింది ఒక దిక్కున. దేనికి స్తోత్రం చెప్పండి. గాడిదని బ్రతికించడానికి ఎందుకో తెలుసా? నిర్గమాకాండం 34వ అధ్యాయం 19వ వాక్యంలో ఉంటుంది. నిర్గమాకాండం 34 19వ వాక్యంలో మీరు చదివితే, ప్రతి తొలుచూలు దేవునికి ఇవ్వాలి. గొర్రె పిల్లయే కానీ గొర్రె పిల్లనిచ్చి గాడిద తొలి పిల్లను వినిపింపవలెను. దానిని విమోచించని ఎడల దాని మెడను విరగదీయవలెను. ఆగండి, దేనికి స్తోత్రం. గమనించండి, గాడిద బ్రతకాలంటే గొర్రె పిల్ల చనిపోవాలట. దేనికి స్తోత్రం చెప్పండి. గాడిద బ్రతకాలంటే గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్పండి, మనం పరలోకం వెళ్ళాలంటే చెప్పాలి, ఎవరా గొర్రె పిల్ల? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఈ పాపి బ్రతకాలంటే పరిశుద్ధుడైన దైవ స్వరూపి అయిన దైవమే మానవులుగా మనుషుల మధ్యకు దిగివచ్చి మనలను పాపపు శిక్ష నుండి, పాపపు మరణము నుండి, పాపపు బంధకాలలో నుండి విడిపించడానికి ఆయన మెడ విరగదీయబడ్డాది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఎంత గొప్పదో తెలుసా? మనలో ఏ మంచి లేని మనలను కోరుకొని మనకు జయోత్సాహం కలిగచేసి మనకు రక్షకుడిగా ఆయన నిలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే హోసన్నా చెప్పండి, హోసన్నా 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 జయమని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ గాడిద మీద ఎప్పుడైతే ఆయన కూర్చున్నాడో పనికిరాని గాడిదకి విలువ వచ్చింది. ఆయన ఉద్దేశం దగ్గర పడుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఇదిగో నీ కోసమే, మన కోసమే విలువ లేని మనలను ఆయన విలువైన వారిగా మార్చుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనలో మంచి ఉందో లేదనేది మనకు తెలియాలి. మనం ఎంతవరకు దేవునికి ఇష్టలుగా ఉన్నామో, లేకపోతే ఎంతవరకు మనము యోగ్యులమో నీకు తెలిసినప్పుడు ఒక్కసారిగా నువ్వు మోకరించి, దేవా ఈ పాపిని నువ్వు కోరుకున్నావు, ఈ పనికిరాని వానిని నువ్వెంతగా ప్రేమించావు, ఏమిచ్చి రుణం తీర్చగలనని మాట్లాడగలవు. అందరూ లేచి నిలబడదాం. నేను ముగించున్నాను. విలువ లేని మనకు విలువ ఇవ్వడానికి వచ్చాడు.
మెర విడగదీయబడిన మనలను ఆయనే బలిగా మారిపోయి మనం బ్రతకడానికి, పరలోకములో చేర్చబడ్డానికి, మహిమ రాజ్యంలోనికి వెళ్ళడానికి, మహిమ కలిగిన స్థానంలో ఉండడానికి ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు, అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు గొర్రె పిల్ల, యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే కలుగును ఎల్లప్పుడూ. ఇదిగో పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. యేసయ్యా మీకు వందనాలు. నిజమే, మాలో ఏ మంచి లేకపోయినా ఎవరు తెరిచి ప్రభుత్వం చెప్పండి, అయ్యా నా మట్టుకు నేను పైకి అందరి దృష్టిలో బాగానే ఉన్నట్టుగా ఉంటాను, కానీ నా లోపాలేంటో నాకు తెలుసు. అయినా నువ్వు నన్ను కోరుకున్నావయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా. నన్ను ఎందుకో నువ్వు ఇంకా నా కోసమే నీకెదురయ్యే శ్రమ నీ కళ్ళ ముందు కనబడుతున్నా, కొన్ని రోజులు ఇక పస్కా పండుగ సమీపిస్తుంది అనే దినాలు రాబోతున్నా, తన ప్రాణం శిలువ మీద అర్పించబడబోతున్నానని ఆయనకి తెలుసు. ఆయన ముండ్ల కిరీటము చేత ఆయన్ని బాధించారని ఆయనకి తెలుసు. ఒకటి తక్కువ 39 కొరడ దెబ్బలతో ఆయన వీపంతా కూడా నాగడు చాలు వలె తన దేహమంతా వారందరూ కూడా బాధిస్తారని తెలుసు. తన దేహము మీద, తన ముఖ్యం మీద ఉమ్ములు వేస్తారని తెలుసు. తన ముసుగు వేసి మాలో నిన్ను ఎవరు కొట్టారో నువ్వు గుర్తు పెట్టుకుని చెప్పు అని ఏలన చేస్తారని తెలుసు. అయినా నీవే కావాలి. అందుకే యెరూషలేము పురవీధులలో ఆయన నీ మధ్య ధైర్య ఆయన సంచరిస్తూ వచ్చు. విలువ లేని నీకు విలువ ఇవ్వడానికి, ఇదిగో పాపిగా నీ ఉండిపోకూడదని, లోకములో నిన్ను అందరూ కూడా నిషేధించవచ్చు, కానీ ఆయన నిన్ను కోరుకుని విలువైన వ్యక్తిగా నిలబెట్టాలని. నీకోసమే ఆయన విలువైన తన మహిమను, విలువైన తన ఉన్నతమైన పరలోక సింహాసనమును ఆయన నీకోసమే అదుగో ఆయన బంది పోటుల మధ్యలో, దొంగల మధ్యలో, నరహంతకుల మధ్యలో, దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబోతున్నారని కూడా ఆయనకు తెలుసు. కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకోసం ఆయన బయటకు వచ్చాడు. నీకోసం యెరూషలేములో ఇప్పుడు వారికి దగ్గర అవుతున్నాడు. నీకోసం
యెరూషలేము పురవీధుల్లో ఆయన్ని పట్టుకోబోతున్న వారి మధ్యలో ఆయన సంచరించడానికి ఏమాత్రం భయపడకుండా వచ్చాడు. నోరు తెరిచి ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప ఏర్పాటు.